ఇంకా 34 రోజులే ఉన్నాయి. ఈ రోజును తీసేస్తే ఇప్పటికీ మీరు సమయాన్ని వృధా చేసే లిస్ట్లో ఉంటే కనీసం ఈ 34 రోజులైనా దేవా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ఒక తీర్మానంలోకి వచ్చి అనవసరమైనటువంటి టైం వేస్ట్ కార్యక్రమాలన్నీ పక్కన పడేసి ప్రభు పాదాలు పట్టుకోండి, మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రతిఫలాన్ని పొందుకోకుండా కొన్ని ఆటంకాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. దావీదు ప్రతిఫలాన్ని పొందుకున్నాడా, పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. 7 రోజులు కట్టిక ఉపవాసం ఉన్నాడు, మంచినీళ్ళు తాగలేదు, అన్నం తినలేదు, ఈవెన్ నిద్రపోయాడో లేదో కూడా తెలియదు. నిద్ర ఆహారాలు మానేసి 7 రోజులు దేవుని పాదాల మీద సాగిలబడిపోయాడు. మొదటి రోజు పడ్డోడు నేల మీద, 7వ రోజు లేచాడు. మళ్ళీ 7 రోజులు నాన్ స్టాప్గా ప్రార్థన చేశాడు. కానీ ఆయన ప్రార్థన ఫలితం రాలా. ఎందుకంటే అతను చేసిన పాపము దానికి గల కారణం. బత్షెబాతో ఆయన చేసిన పాపం వలన ఆయన ఉపవాస ప్రార్థన ఫెయిల్ అయింది. సో ఈ రోజున నీ ఉపవాస ప్రార్థన ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటో నువ్వు పసిగట్టు, గుర్తించు. అందుకనే ప్రవీణ్ పాస్టర్ గారు పాట రాశారు కదా, ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెతికేదనయ్యా అని. తర్వాత లైన్లో ఉంటుంది, నా పాపక్రియలన్నీ నేను విడిచిపెట్టేదనయ్యా, నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా, నా అహము నా గర్వం పోవాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో నీ దీనత్వం నాకు రావాలయ్యా, నాలో ఉన్న స్వయం చావాలయ్యా, నువ్వు నాలో బ్రతకాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనల్లో నీ పాప క్రియలన్నీ నువ్వు విడిచిపెట్టాలి. నీ పాత జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, దేవునికి ఆయాసకరమైన నీలో ఉన్న ప్రతి అనుభవాన్ని నీవు విడిచిపెట్టుదువుగాక. నీనెవే పట్టణస్థులు యోనా ప్రకటన విని ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. జైల్లో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు వరకు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నారట. బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని కన్నీరు విడుస్తున్నారు. తమ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేశారు అని బైబిల్ చెప్తుంది. వారు తమ చెడు నడతలు మానుకొనగా యెహోవా చూచి పశ్చాత్తప్తుడై తాను వారికి చేయుదునన్న కీడు చెయ్యక మానెను. ఎప్పుడు మానాడంట? యోనా వచ్చి ప్రకటిస్తున్నాడు, జాగ్రత్త, మీ జీవితాన్ని మీరు మార్చుకోకపోతే, మీ చెడు నడతలు మానుకోకపోతే 40 రోజుల్లో దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ప్రకటించాడు. దెబ్బకి రాజు మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీ వరకు అందరూ వస్త్రాలు చించేసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసాలుండి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆ పాపాలని విడిచిపెట్టేశారు. దేవుడు వారిలో మార్పును చూశాడు. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూశాడు. వారు చెడు నడతలను మానుకోవడం, వారి పాప క్రియలన్నీ వారు విడిచిపెట్టడం దేవుడు చూసి, దేవుడు కూడా పశ్చాత్తాపడి తాను చేస్తానన్న కీడు చెయ్యక మానెను. నీనెవే పట్టణస్థుల వలె ఈ ఉపవాస ప్రార్థనల్లో నీ దోషం, నీ పాపం, నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న అవిధేయతలు, దేవునికి ఆయాసకరమైన ప్రతి అనుభవాలు, నీ ప్రతి అతిక్రమం నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీ ప్రయాస ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. పరిసయ్యుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానని గొప్పగా ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అన్నాడు, ఈ సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు, కానీ ఈ పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళలేదన్నాడు. పరిసయ్యుడు ఉపవాసం ఏమైపోయింది? వ్యర్థం. ఎందుకంటే కింది వచనంలో ఏమన్నాడు? తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు హెచ్చింపు, అహంకారం, గర్వం పోలా మనోడిలో. కానీ పైపెచ్చు మళ్ళీ వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు. కానీ ఉపయోగం ఏముంది? అహము నీలో పోవాలి, అహము నీలో చావాలి. చేతులు తామేనని చెబుదాం. ఆమేన్. నీలో గర్వం పోవాలి, గర్వపు మాటలు పోవాలి, గర్వపు ప్రవర్తన పోవాలి.
నీలో ఉన్న అహము చావాలి. లేకపోతే పరిసయ్యుని ఉపవాసం వలె నీ ఉపవాసం వ్యర్థమైపోతుంది, ప్రతిఫలం పొందుకోలేవు. నీ గర్వపు మాటలు పోవాలి, నీ గర్వపు హృదయం మారాలి, నీలో ఉన్న గర్వపు ప్రవర్తన మారాలి. అప్పుడే నీ ఉపవాస ప్రార్థనకు ఫలితము దొరుకుతుంది. ఆహాబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికి బాగా తెలుసు. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం వచనము 27 నుంచి చదువుదాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27 నుంచి 29. పేజ్ నంబర్ 304. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. దేవుడు ఏలియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఎవరితో అమ్మా? ఏలియా ప్రవక్త. ఎవరి గురించి? ఆహాబు రాజు గురించి. ఎవరి గురించి? ఆహాబు రాజు. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే, ఆహాబు, నీ గర్వము, నీ గర్వపు చేష్టలు, నీ పాపిష్టి క్రియలు దేవుడికి బాగా కోపాన్ని తెప్పిస్తున్నాయి. తొందరలోనే నీకు ముహూర్తం పెడుతున్నాడయ్యా, తొందరలోనే నీ చాప్టర్ క్లోజ్ అవబోతుంది, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది, దేవుని కోపం నీ మీదకి రాబోతుంది. నువ్వు మారు మనసు పొందావా సరి, పశ్చాత్తాపడి నీ పాప క్రియలు విడిచిపెట్టావా సరి, లేకపోతే దేవుని కోపం నీ మీదకి దిగిరాబోతుంది, దేవుని ఉగ్రత నీ మీదకి దిగిరాబోతుందని ఏలియా ప్రవక్త ప్రకటించాడు. ప్రకటిస్తే 27వ వచనం, ఆహాబు ఆ మాటలు విని. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏలియా ఎలా చెప్పాడని. ఏలియా చెప్పిన మాటలు విని, ప్రవక్త చెప్పిన మాటలు విని వెంటనే ఏం చేశాడు తెలుసా? తన రాజవస్త్రాలను చించేసుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ గ్రేట్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు ఆయన నుంచి వచ్చిన స్పందన ఏంటి? రాజవస్త్రాలు చించేసేసుకొని గోనె పట్ట తెచ్చుకొని కట్టుకొని, గోనె పట్ట తెలుసు కదా, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుతున్నా అంట. దేవా 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 నన్ను క్షమించు దేవా, నిన్నెంతో దుఃఖపెట్టాను దేవా, నీకెంతో బాధ కలిగించాను దేవా, నీకెంతో దూరం అయిపోయాను దేవా, నీకెంతో ఎంతో వేదన కలిగించాను, నా క్రియల ద్వారా నీకెంతో కోపం పుట్టించాను దేవా, నా చేష్టల ద్వారా నీకెంతో బాధను కలిగించాను దేవా అని గోనె పట్ట మీద పరుండి ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడు? వ్యాకులం. వ్యాకులం అంటే బాధ, విలాపము, బాధ, దుఃఖము, ఏడుపు, కన్నీరు, రోదన, అంగలార్పు, అన్నీ ఒకటే పదాలు, పర్యాయ పదాలు ఒకటే. హీ వాజ్ లెమెంటింగ్, హీ వాజ్ క్రయింగ్. లెమెంటేషన్, విలాపము, దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వ్యాకుల పడుతున్నాడు, బాధపడుతున్నాడు. గోనె పట్ట మీద పడిపోయి దేవా నన్ను క్షమించు దేవా, నీకెంతో దుఃఖం కలిగించి, నీకెంతో కోపం రేపాను దేవా, నీ గాయాలు రేపాను దేవా, నిన్ను మరలా సిలువకు వేశాను నా క్రియల ద్వారా, నా పాపిష్టి క్రియల ద్వారా నిన్ను మరలా సిలువకు అప్పగించాను దేవా, నీ గాయాలని నేను రేపాను దేవా, నా క్రియల ద్వారా, నా పాపిష్టి క్రియల ద్వారా నన్ను క్షమించు దేవా అని కన్నీరు విడుస్తున్నాడు, పశ్చాత్తాపపడుతున్నాడు. వెంటనే దేవుని వాక్కు మరలా ప్రవక్త అయిన ఏలియాకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 29, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూసావా? ప్రవక్తతో ఏం చెప్తున్నాడు? ఆహాబు నాకు భయపడి ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో చూసావా, ఎంత తగ్గింపుతో ప్రవర్తిస్తున్నాడో చూసావా, ఎంత దీనత్వంతో ఉన్నాడో చూసావా,
ఎంత పశ్చాత్తాపడుతున్నాడో చూసావా అని ఎవరితో అంటున్నాడు? ఏలియాతో అంటున్నారు. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? చూసావా, ఆహాబును చూసావా ఎంత బాధపడుతున్నాడు, ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడో చూసావా, ఎంత ఏడుస్తున్నాడో చూసావా. అంటే మీకు ఏమర్థమైంది ఈ మాటలో? చూసావా అని ఏలియా అని అంటున్నాడంటే ఎవరు చూశారని? దేవుడు చూశాడండి ఆకాశం నుండి. ప్రైజ్ బి టు జీసస్, హల్లెలూయా. నీ పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తున్నాడు. నీ పాపముల విషయమై నువ్వు కారుస్తున్న కన్నీరును ఆయన చూస్తున్నాడు. ఆయన గాయాలని రేపిన అనుభవాలను బట్టి నువ్వు పడుతున్న ఆ దుఃఖాన్ని, నువ్వు కారుస్తున్న కన్నీటిని యేసు ఆకాశం నుండి ఆహాబును చూచిన వాడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఆహాబును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించబోతున్నాడు. కన్నీరు విడు, పశ్చాత్తాపడు. అసలు ఆ మాట చూడండి ఎంత కంఫర్టింగో కదా. ఎవరైతే తమ పాపముల్ని ఉపవాస ప్రార్థనలు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారో వారికి ఎంత ఆదరణ కలిగించే మాట. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చూసావా, చూసావా, చూసావా. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. అంటే ఆ మాటల్లో మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది. చూసావా అని ప్రవక్త అంటున్నాడంటే అది ఎవరు చూశారు? దేవుడు ఆకాశం నుండి చూశాడు. దేవుడు సృష్టించిన మనమే చూస్తున్నాం అండి. దేవుడు చూడ్డా అండి? ఎంత అజ్ఞానం అండి అసలు. దేవుడు సృష్టించిన మనమే వింటున్నామండి. వినికిడి శక్తి మనకే ఉంది. దేవుడు సృష్టించిన మనకి దేవుడు వినడా అండి? దేవుడు చూడడా అండి? మనమే చూడగలుగుతున్నాం, దేవుడు చూడలేడా? బైబిల్లో ఇంకా మత్తిపోయే ఒక వచనం ఉంది. ఏంటో తెలుసా? దేవుడికంట మనుషులు పైరూపాన్ని చూస్తారంట. హృదయంలో ఏముందో మనకు తెలుసా? తెలియదు. దేవుడికంట పైరూపం కాదంట. ఆయన చూస్తే డైరెక్ట్గా మన హృదయాంతరంగమే కనపడిద్దట. హల్లెలూయా. అంత స్కానర్స్ అన్నమాట ఆయన ఐస్. స్కానింగ్ తీస్తే లోపల ఉన్నది తెలుస్తుంది కదా. ఆయన కళ్ళు స్కానర్స్ అన్నమాట. నిన్ను చూసినప్పుడు నీ డైరెక్ట్గా నీ హార్ట్లో ఉన్న థాట్, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఊహలు, ధ్యానాలు, ఇమాజినేషన్స్ దేవునికి డైరెక్ట్గా కనబడతాయంట. ఇంకొక వాక్యం ఉంది బైబిల్లో. పాతాళము అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుని హృదయం మరితేటగా కనబడును కదా. ఏం కనబడుతుందంట? పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. పాతాళము అగాధ కూపము ఆయన పైనుంచి క్లియర్గా కనబడుతుందంట. పాతాళం కింద ఉన్న పాతాళమే ఆయనకు అంత క్లియర్గా కనబడితే మనం ఎక్కడున్నాం? భూమి మీదే ఉన్నాం. మన హృదయం ఆయనకు కనబడదా? బైబిల్ ఏమని రాసి ఉంటుంది అంటే పాతాళం అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుని హృదయములు మరితేటగా కనబడును కదా. చూశాడండి, ఆహాబును చూశాడు దేవుడు. ఏలియాతో చెప్తున్నారు, చూసావా ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడు, చూసావా ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, చూసావా. నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పిరాపో, ఆహాబుకు ఒక మాట చెప్పిరాపో. నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయం నేను ఆపుతున్నానని చెప్పిరాపో. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పమని పంపించాడు? ఫస్ట్ ఏం చెప్పమని పంపించాడు? నీ పైకి అపాయం రాబోతుంది. నీ పాపిష్టి క్రియలు పరిపూర్ణమైపోయినాయి, నీ టైం దగ్గర పడింది, నీ క్రియలు సంపూర్ణమైపోయినాయి, నీ పాపం పండబోతుంది, నీ పాపిష్టి క్రియలు ఫుల్ఫిల్ అయిపోతున్నాయి, నీకు ఒక అపాయం రాబోతుంది అని చెప్పడానికి వచ్చిన ఏలియా మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తే దేవుడు మళ్ళా ఆహాబు పశ్చాత్తాపాన్ని చూసి, కన్నీళ్లను చూసి ప్రవక్తతో మాట్లాడుతున్నారు. ఏ ప్రవక్తనైతే అపాయం రాబోతుంది చెప్పిరాపో అని చెప్పి పంపించాడో అదే ప్రవక్తతో చెప్తున్నాడు, అతడు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయాన్ని నేను ఆపుతున్నానని చెప్పిరాపో అని చెప్పి మళ్ళా రెండోసారి పంపించాడు. దేవునికి స్తోత్రం. రెండోసారి ఎందుకు పంపించాడు? మొదటిసారి అపాయం వస్తుందని చెప్పిరాపో అని పంపించాడు. రెండోసారి అపాయాన్ని నేను ఆపుతున్నా అని చెప్పిరాపో. దేవుడు ఏదైనా చేయగలనండి. ఆయన తలుచుకుంటే అపాయం రప్పించగలను, ఆయన తలుచుకుంటే అపాయాన్ని ఆపగలడు, తప్పించేస్తాడు, అంతే తప్పించేస్తాడు. అయితే దేవుని కనికరం ఆహాబు మీదకి దిగి వచ్చినట్లుగా నీ మీదకి దిగి రావాలంటే ఆహాబు వలె నువ్వు కూడా దేవునికి భయపడాలి. దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనలో
పశ్చాత్తాపపడాలి. నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి. నీ బలహీనతలపై నువ్వు విజయాన్ని పొందాలి. నీ బలహీనతలపై విజయాన్ని పొందాలి. నీ బంధకాలు తెగిపోవాలి. నీ అవిధేయతలు ఈ ఉపవాస ప్రార్థనలో సరిచేయబడాలి. నీలో ఉన్న ప్రతి లోపము సరిచేయబడాలి. నీలో ఉన్న ప్రతి పాపము తొలగిపోవాలి. దేవునికి ఆయాసకరమైన, దేవుని దుఃఖపరిచే ప్రతి అనుభవాన్ని నీవు విడిచిపెట్టాలి. నీ పాపక్రియలను నేను విడిచిపెట్టాలి. నీ దోషక్రియలను నేను విడిచిపెట్టాలి. నీ అతిక్రమాలను విడిచిపెట్టాలి. అప్పుడు నీ పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. తన రక్తముతో నీ పాపాలన్నీ కడిగి శుద్ధి చేస్తాడు. ఒక పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నలుగురు మోసుకొచ్చారు మంచంతో పాటు. ఈయన ఎక్కడున్నాడు? మంచం మీద పడుకున్నాడు చక్కగా. ఆ మంచాన్ని నలుగురు పట్టుకొని పలానా చోట యేసు ప్రభు ఉన్నాడంటే అక్కడికి తీసుకొచ్చారు. ఆ ఇంట్లోనేమో ఫుల్ క్రౌడ్, ఫుల్ జనం, కనీసం వాకిట్లో రావడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించి అలా అయినా ప్రభు దగ్గరికి ఇతన్ని చేర్చాలి, ప్రభు స్వస్థత ఇతను పొందాలి అని పట్టుదలతో ఏం చేశాడంటే ఆ మంచాన్ని అలా ఇంటి పైకి తీసుకెళ్ళి పైన కప్పు ఓపెన్ చేసి మంచాన్ని నేరుగా అట్ట దించారు యేసు ప్రభు ముందు. ప్రైజ్ ది లార్డ్. మనం అయితే ఆ ప్లేస్లో ఉంటే అమ్మో ఎంత జనంలో ఏడ దొరుకుతాయిలే టికెట్లు, సారీ ఇంత జనంలో ఎక్కడ దొరుకుతుందిలే స్వస్థత, మన వల్ల ఏడైద్ది ఇంత ఫ్లోట్లో, ఎవడో కోసం నేను ఎందుకు అంత కష్టపడాలి అని వెనక్కి తిరిగి ఇంటికి వెళ్తాం. కానీ వీళ్ళు ఎంత పట్టుదలంటే వచ్చిన పని అయిపోతే కానీ మేము తిరిగి ఇంటికి వెళ్ళాం. దేవుడికి స్తోత్రం. వచ్చిన పని అయిపోతే కానీ నేను ఇంటికి వెళ్ళను అని పట్టుదలతో, అసలు ఎంత పట్టుదల అండి. ఆ బెడ్ని అక్కడ నుంచి తీసుకురావడమే వాళ్ళ ఇంటికాడ నుంచి కష్టం. ఆ బెడ్ను మళ్ళీ మిద్దె మీదకి, ఆ ఇంటి మీదకి బెడ్తో సహా అన్ని లేపాలంటే, మామూలు మనిషిని ఎత్తుకొని వెళ్ళడమే అంత పైకి కష్టం. బెడ్తో సహా పైకి తీసుకెళ్ళాలంటే మంచంతో పాటు ఎంత కష్టం. సరే అదొక టాస్క్ అయితే, మంచం పట్టే అంత గ్యాప్ చేయాలి కదా. ఎంత కప్పు విప్పితే వాడు దిగుతాడు కిందకి. ఎంత రిస్క్ తీసుకున్నారు. వాళ్ళలో ఉన్న డిటర్మినేషన్ చూడండి, నాకు బాగా నచ్చింది. అది ఉండాలి. ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంటేనే ప్రభు కృపను నువ్వు పొందుకుంటావు. ఆ పట్టుదల ఉంటేనే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ పట్టుదల ఉంటేనే దేవుని స్వస్థతను నువ్వు పొందుకుంటావు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దించారండి అలా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అసలు అతన్ని తీసుకొచ్చింది ఎందుకు? స్వస్థత కోసమా, పాప క్షమాపణ కోసమా? స్వస్థత కోసం. ప్రభు స్వస్థత గురించి మాట్లాడట్లా, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. వాళ్ళు వచ్చింది స్వస్థత కోసం అయితే యేసయ్య పాపాలను గురించి మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాక అప్పుడు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ఫస్ట్ పాప క్షమాపణని ఇచ్చాడా, స్వస్థతనిచ్చాడా? పాప క్షమాపణను ఫస్ట్ ఇచ్చాడు, తర్వాత స్వస్థతనిచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాడు స్వస్థత పొందకపోవడానికి గల కారణం వాడి పాపమే. దాన్ని ఫస్ట్ రిమూవ్ చేశాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఈ ఉపవాస ప్రార్థనల్లో నీకు స్వస్థత కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దేవుని అభిషేకం కావాలా, ఏదైనా ఒక వరం కావాలా, ఒక ఫలం కావాలా, అయితే ఆగాగు. అది పొందుకోకుండా మధ్యలో ఒకటి అడ్డుపడుతుంది, అదే నీ అవిధేయత. అది నువ్వు పొందుకోకుండా మధ్యలో ఒకటి అడ్డుపడుతుంది, అదే నీలో ఒక లోపం ఉంది, నీలో ఒక బలహీనత ఉంది. దాన్ని ఫస్ట్ నువ్వు ఓవర్కమ్ చేయాలి. నీలో ఒక పాపము, దోషం, అతిక్రమం ఉంది, దాన్ని నువ్వు ముందు జయించాలి. దానిపై విజయాన్ని పొందాలి. దాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఫస్ట్. ఎందుకంటే పాప క్షమాపణ ఫస్ట్ ఇచ్చి తర్వాత స్వస్థతను అతనికి ప్రభు ఇచ్చాడు. దాని అర్థం వాడు స్వస్థత పొందకపోవడానికి ఏమడ్డుపడుతుంది? వాని పాపం. ఫస్ట్ పాపాన్ని రిమూవ్ చేశాడు, తర్వాత స్వస్థతను అతనికి అనుగ్రహించాడు.
ఈరోజున నువ్వు దేవుని కార్యాన్ని పొందకపోవడానికి, స్వస్థత పొందకపోవడానికి, మేలును, ఆశీర్వాదమును, దేవుని అద్భుతమును, ఆయన కృపను, వరమును, ఫలమును, శక్తిని, అభిషేకమును పొందకపోవడానికి ఏదో ఒక అవిధేయత అడ్డుపడుతుంది. దానిపై నువ్వు విజయం పొందాలి. దాన్ని నీ లైఫ్లో ఉండి నువ్వు తొలగించుకోవాలి. నీవు ఓవర్కమ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వాడిని స్వస్థపరిచారు ప్రభు. నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపోమంటే వచ్చేటప్పుడేమో నలుగురు మోసుకొని వచ్చారు. వెళ్ళేటప్పుడు వాడే చక్కగా మంచం ఎత్తుకొని ఒక్కడే వెళ్ళిపోతున్నాడు ఇంటికి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసు దగ్గరికి వచ్చేటప్పుడేమో ఎత్తుకొని రాబడ్డాడు, వెళ్ళేటప్పుడేమో ఎత్తుకొని వెళ్తున్నాడు. చూడండి, వాడి చరిత్రను యేసు మార్చేశాడు. ఒక్కసారి యేసును దర్శించాడు అని చరిత్ర మారిపోయింది. ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నాం కానీ మన జీవితంలో ఎందుకు మార్పు రావట్లేదు? పాపం క్షమించబడాలి. నీ పాపమును నువ్వు విడిచిపెట్టాలి. నీ అతిక్రమాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీలో ఉన్న దేవునికి ఆయాసకరమైన అనుభవంపై పోరాడి 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 నువ్వు విజయాన్ని పొందాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముప్పై 32వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. 32వ కీర్తన మొదటి వచనం. పేజ్ నంబర్ 467. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటండి ధన్యుడు? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి. నీ అతిక్రమములకు పరిహారం జరగాలి. అందుకనే సామెతల్లో మనం చదువుతాం కదా, చాలాసార్లు చదివాము. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రభుని స్తుతించుడి. క్రమాలు నువ్వు దాచిపెట్టొద్దు. ఈ ఉపవాస ప్రార్థనల్లో నీ అతిక్రమములను నీవు ఒప్పుకొని వాటిని ఎప్పుడైతే నీనేవే పట్టణస్థుల్లాగా విడిచిపెట్టేస్తావో, వాటిని చేయడం మానుకుంటావో, అప్పుడు ఆయన కనికరం నీ మీదకి దిగిరాబోతుంది. 28:13 Proverbs. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని వదిలిపెట్టేయాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. లూకా 7:38. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుప్రభు అక్కడ కూర్చొని ఉంటే వెనకగా వచ్చి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు ఆయన పాదాలకు పోసిందంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఏమండి? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. పాదాలు కడగాలంటే ఎన్ని కన్నీరు గార్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి టీ గ్లాస్తో ఇస్తారా నీళ్ళు? ఎవరైనా కనీసం ఒక మగ్గన్న ఇవ్వాలి కదా. కన్నీరు పాదాలు కడగాలంటే కనీసం ఒక మగ్ వాటర్ అన్న కావాలి కదా. మరి దేంతో కడిగింది? నీళ్ళతో కాదు. చెప్పండి. కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగిందంట. ఎంత కన్నీరు గార్చుంటుంది ఆమె. అంత కన్నీరు వచ్చిందంటే ఎంత పశ్చాత్తాపం లోపల పడి ఉంటుంది. కన్నీరు ఎలా వస్తుంది? కిన్లే వాటర్ బాటిల్ లీటర్ తాగితే వస్తుందా? కన్నీరు ఎప్పుడు వస్తుంది అంటే వాటర్ బాగా తాగితే కన్నీరు రావు. గుండె పగిలితే వస్తుంది కన్నీరు. గుండె పగిలితే వస్తుంది కన్నీరు. దేవునికి విరోధంగా నేను ఎంతగా జీవించాను అనే దాన్ని గుర్తు చేసుకొని, దేవుని నేను ఎంత దుఃఖ పెట్టాను, దేవునికి నేను ఎంత దూరం అయ్యాను, ఆయన గాయాలు ఎంతగా నేను రేపాను, ఆయనకి ఎంతగా మరలా నా క్రియల ద్వారా సిలువకు ఆయన్ని అప్పగించాను,
ఆయనకి ఎంత నేను బాధ పెట్టాను, ఎంత కన్నీరు పెట్టించానని ఒక్కసారి లోతుగా నువ్వు ఆలోచించి లోతుగా పశ్చాత్తాపడ్డప్పుడు అప్పుడు నీ గుండె బద్దలైద్ది. అప్పుడు వస్తుంది నీ కళ్ళల్లో నుండి ఒక ప్రవాహము, అదే పశ్చాత్తాపపు కన్నీరు. ఆయన పాదాలు కడిగిందంటే, కన్నీళ్లతో కడిగిందంటే ఎంత లోతైన పశ్చాత్తాపం ఆమె పాపముల విషయమై ఆమె ప్రభు దగ్గర పడి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. నువ్వు ఎంతగా కన్నీరు విడుస్తావో నీ పాపముల కొరకు, ఎంతగా పశ్చాత్తాపడతావో అంతగా నీ పాపములు కరిగి 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 కనుమరుగైపోబోతున్నాయి. ఐస్ క్యూబ్ ఉంది కదండి, ఐస్ గడ్డని డీప్ ఫ్రిడ్జ్లో నుండి మీరు తీసి బయట పెట్టండి. కొద్దిసేపు ఆగిన తర్వాత కనబడిద్దా ఇంకా అది కరిగి 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 కనుమరుగైపోద్ది. ఎంతగైతే నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడి నీ అవిధేయతలు, నీ బలహీనతలు, నీ లోపాలు, నీ అతిక్రమాల విషయమై ఎంతగా నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తావో, ఎంత కన్నీరు కారుస్తావో అంతగా నీ పాపము కరిగి 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 కనుమరుగైపోయేటట్లు యేసయ్య చేయబోతున్నాడు. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిందండి. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభుని ఇంటికి పిలిచాడండి భోజనానికి. ఆయన ఏమన్నాడు తెలుసా? మనసులో హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే నీతి గల దేవుడు కదా ఆయన యేసయ్య. మనసులో ఏమనుకున్నాడు తెలుసా? ఏంటి ఈ పాపాత్మురాలు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే సైలెంట్గా ఉన్నాడేంటి, ఏమో పాపాత్మురాలని తెలీదా ఏంటి? నిజంగా దేవుడు అయితే ఈమె ఎట్లాంటిదో తెలిసి ఉండాలి కదా ఆత్మలో. ఈయనకి మేము చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఏం అలాంటిది ఇలాంటిదని. ఈయన నిజంగా ప్రవక్త అయితే, నిజంగా దేవుడు అయితే ఈమె ఎట్లాంటిదో, ఈమె క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసి ముందే ఆత్మలో గ్రహించి ఉండేవాడు కదే. దుష్టురాలా, నీచురాలా, నన్ను వచ్చి పట్టుకున్నావు పాపాత్మురాలా అని అనాలి కదా. ఏనేంటి కాళ్ళు చక్కగా కడిగించుకుంటున్నాడు అని మనసులో అనుకున్నాడంట. వెంటనే ప్రభు స్టార్ట్ చేశాడు. అతని మనసులో అనుకున్న ఆలోచనలను ప్రభు ఆత్మలో గ్రహించి, అదే వివేచన వరం అంటే. అడగండి 40 రోజుల్లో వివేచన వరం కోసం. వివేచన వరం పొందుకున్నా అంటే ఎదుటోడు మనసులో ఏమనుకున్నాడు కూడా నీకు తెలిసిపోద్ది. దేవుడికి స్తోత్రం. అలానే అన్నీ తెలియవులే, అవసరమైనవి తెలుస్తాయి. ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఉపయోగపడే తెలుస్తాయి. అదవుతుందా? అన్నీ తెలుస్తాయి అనుకో మాకు. మళ్ళీ అన్నీ తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్లో వాడు అనుకుంటుంది, మనసులో అనుకుంటుంది. యేసు ప్రభుకి ఆత్మలో తెలుసుకొని సీమోను అంటే సార్ జీసస్ చెప్పండి, నేను నీ ఇంటికి వస్తే కాళ్ళకి నీళ్ళు ఇవ్వలా నువ్వు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది. నా తలకు నువ్వు ఆయిల్ పెట్టలా, నా పాదాలకు ఆమె విలువైన శ్రేష్టమైన అత్తరును పూసింది. దేవునికి స్తోత్రం. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు నేను క్షమించేస్తున్నాను ఈరోజు అని చెప్పాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసు నిన్ను క్షమించగా నీ మీద నేరం మోపేవాడవడమ్మా. యేసు నిన్ను క్షమించగా నీ మీద నేరం మోపగలిగిన వాడు ఎవడున్నాడు? ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర కృప పొందుకో. ఆయన పాదాలు పట్టుకొని పాప క్షమాపణ పొందుకో. మనుషులు రకరకాలుగా అంటారు. ఏమన్నాడేనా? ఏ పాపాత్మురాలు ఆయన వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఈమె వచ్చి ఏంటి ఆయన దగ్గర రానిచ్చాడేంటి అసహించుకున్నాడు. కానీ కృపను ఎవడు పొందుకున్నాడు? సీమోను పొందుకోలా, ఆ పాపాత్మురాలే ఆయన కృపను పొందుకుంది. డోంట్ కేర్ పబ్లిక్ని కేర్ చేయకండి. యేసు హార్ట్ని మీరు గెలుచుకోవాలి. ఆయన నిన్ను చూడాలి, నీ కన్నీరు యేసు చూడాలి, నీ పశ్చాత్తాపాన్ని యేసు చూడాలి. ఆయన నీ పాపాన్ని క్షమిస్తే నీ వైపు ఏలెత్తి చూపించగలిగిన వాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? ఆయన నీ పాపాలను క్షమిస్తే నీ మీద నేరం మోపగల దమ్మెవడికి ఉంది ఈ ప్రపంచంలో? ఆయన నిన్ను క్షమిస్తే ఎవడమ్మా నీ వైపు ఏలెత్తి చూపించేది? ఎవడు నీ మీద నేరాన్ని మోపగలిగేది? క్షమించవలసిన వాడు క్షమించేశాడు నా పాపాలని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటున్నాడు,
విస్తారంగా నన్ను ఈమె ప్రేమించింది, విస్తారంగా పశ్చాత్తాపడింది కనుక ఈమె విస్తారమైన పాపాలు నేను క్షమించేస్తున్నాను. పాపములు క్షమించుటకు యేసుక్రీస్తుకు భూమి మీద అధికారం ఉంది. నీ పశ్చాత్తాపం ఆయనకు నచ్చితే నువ్వు ఎలాంటి ఘోర పాపివైనా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒక్క క్షణములో క్షమించేస్తాడు యేసు. ఆయనకు నువ్వు నచ్చాలి, నీ పశ్చాత్తాపం ఆయనకు కనబడాలి, నీలో మార్పును యేసు చూడాలి. అప్పుడు ఆయన అమూల్యమైన కల్వరి రక్తం నీ మీద ప్రవహిస్తుంది, నీ ప్రాణాత్మ శరీరాలను కడిగి శుద్ధి చేస్తుంది, నీ పాపములను కొట్టి వేస్తుంది. ఆయన హృదయాన్ని గెలుచుకో. అదే చెప్పా పొద్దున సండే సర్వీస్లో కూడా, సీ అంటు ద లార్డ్, దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడమాక. అదే నాలుగుతో నరహంతకుడా అంటారు, అదే నాలుగుతో నా ఏలినవాడా అంటారు. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. దేవుని హృదయాన్ని నువ్వు గెలుచుకోవాలి, దేవునికి నచ్చాలి. నువ్వు నీ మార్పును దేవుడు చూడాలి, నీలో పశ్చాత్తాపాన్ని యేసు చూడాలి. ప్రభు ఆమె విస్తారమైన పాపంలో క్షమించేశాడు. సో అందుకని అపోస్తలు 22:16 ఈ విధంగా రాయబడింది. అపోస్తలు 22:16. ఇందాక సామెతలు 28:13 ఏముంది? పాపములు అతిక్రమాలు దాచి పెడితే వర్ధిల్లలేవు నువ్వు అన్నటికి. ఒప్పుకొని వదిలిపెట్టే ఆయన కనికరాన్ని పొందుతావు. ఈమె ఒప్పుకొని విడిచిపెట్టింది, పాపాత్మురాలు కనికరం పొందింది. నేనేవే పట్టణస్థులు ఒప్పుకొని వదిలిపెట్టేశారు, కనికరం పొందారు. అండ్ ఆల్సో ఆహాబు ఒప్పుకొని వదిలిపెట్టేశాడు, కనికరం పొందాడు. నువ్వు దేవుని కనికరం పొందాలంటే నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఇంక నువ్వు వాటిని వదిలిపెట్టేసేయాలా. అపోస్తలు 22:16. పేజ్ నెంబర్ 125, క్రొత్త నిబంధన. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఇక్కడ మూడు జరగాలి. ఒకటి, నీ పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి, నెంబర్ 1. 2, విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టుట అంటే అర్థం మారు మనసు పొందడం, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మారు మనసు పొందాడని ఎలా చెప్పగలం? వాడి జీవితంలో మార్పు వస్తేనే మనం వాడు మారు మనసు పొందాడు అంటాం. మార్పు అంటే ఏంటి? పాత జీవితాన్ని విడిచిపెట్టేయడమే. ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, ఇంతవరకు జరిగింది బాగానే ఉంది. మూడోది ఏంటి? లేచి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకో. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొందకపోతే, పొందిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి వచ్చి పొందమని కాదు ఇక్కడ అర్థం. లేచి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగేసుకో. ప్రైజ్ ది లార్డ్. లేచి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగేసుకో. ఎవరితో చెప్తున్నారు తెలుసా ఈ మాట? పౌలుతో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు తెలుసా? అననీయ అనే వ్యక్తి చెప్తున్నాడు. అననీయ అనే దైవజనుడు చెప్తున్నాడు, లేచి నీ పాపములు కడిగేసుకో, బాప్తిజం పొందు. పౌలు ఎలాంటి సౌలుగా ఉన్నప్పుడు ఎంత ఘోరమైనటువంటి జీవితం, ఎంత హింసకుడు, దూషకుడు, హానికరుడో మీ అందరూ తెలుసు. అలాంటి వాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, తన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టేశాడు. యేసయ్య అతన్ని పరిశుద్ధపరిచాడు. సౌలు పరిశుద్ధుడైన పౌలుగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మీలో ఎవరైనా బాప్తిజం పొందకపోతే మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి లేచి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో.